బేస్తవారిపేట మండలంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ ప్రతి సంవత్సరం 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నమస్కారం, నా పేరు షేక్ అబ్దుల్ రఫీక్. నేను బేస్తవారిపేట మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ని రైతుల శ్రేయస్సు కొరకు అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే సంవత్సరానికి 20,000 చొప్పున ఒక రైతు కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. ఇందులో సెంట్రల్ నుంచి పిఎం కిసాన్ కింద 6,000 మరియు స్టేట్ తరఫున అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతుల ఖాతాలు ఎవరికైతే పొలం ఉందో వారి పేరు మీద రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బేస్తవారిపేట మండలంలో మొత్తం 7,616 మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేయడం జరిగింది. అందులో 3,05,00,000 అన్నదాత సుఖీభవ కింద మరియు 1,30,00,000 ప్రధాన పిఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది. ఈ పథకంలో 3 విడతలుగా, అంటే మే మాసంలో 7,000, అలాగే అక్టోబర్ మాసంలో 7,000 మరియు ఇప్పుడు మార్చి మాసంలో 6,000, మొత్తం 20,000 3 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే కొంతమంది రైతులకి ఇంకా పడలేదని అంటున్నారు. వారికి అంటే కొత్తగా పాస్బుక్ అయిన వాళ్ళు, మ్యూటేషన్ అయిన వాళ్ళు ప్రజెంట్ నెక్స్ట్ మంత్లో మనకు గ్రీవెన్స్ ఆప్షన్ రాబోతుంది. వారు అప్పుడు మన రైతు సేవా కేంద్రం సిబ్బందిని కలిసి వాళ్ళ పాస్బుక్, ఆధారు, 1B ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు గ్రీవెన్స్ అప్లై చేసి నెక్స్ట్ ఇయర్కి మనకు పథకం లబ్ధి చేరేటట్టు చేస్తారని తెలియజేస్తున్నాను.